ఈరోజు మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తర్వాత మన సిఇఓ గారు ఎవరైతే 85 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఎవరైతే ఉండి మన పోలింగ్ బూత్కి వచ్చి ఓటు చేయలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించాలి, వాళ్ళు కూడా ఓటు వేయాలనే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ హోమ్ ఓటింగ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఈరోజు మేము 7వ తారీఖు 8వ తారీఖు నందిగామ కాన్స్టిట్యున్సీలో హోమ్ ఓటింగ్ చేపట్టడం జరిగింది. దీన్ని మన నందిగామ కాన్స్టిట్యున్సీలో మొత్తం 109 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ పోలింగ్ ఇంటికి వెళ్ళి పోలింగ్ చేయించడం టీమ్స్ వైజ్ 5 టీములు వేయడం జరిగింది. 5 టీములు ప్రతి మండలంలోనూ వారి ఇంటికి వెళ్ళి వారు యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ సిఇఓ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఓటింగ్ జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఇప్పుడు అలాగే మనకి ఈ నందిగామ అర్బన్లో 36, తర్వాత నందిగామ రూరల్లో 23, చందర్లపాడులో 17, కంచికిచర్లో 22, వీర్లపాడులో 11 ఓట్లు కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కంప్లీట్ 100% ఉపయోగించుకుని ఈ యొక్క ఏదైతే మనం అందరూ ఓటు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామో వారు కూడా వీళ్ళందరూ ఉత్సాహంతో పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఈ 109కి 109 పోల్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి అందరూ యాక్టివ్గానే ఎవరో దీన్ని మేము చెయ్యమని కానీ ఇంకోటని కానీ ఇంతవరకు లేదు. కాబట్టి మేము 109 మేము పోల్ చేపిస్తామని ఆశతో ఉన్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.